సైబర్ నేరగాళ్లు అత్యంత రద్దీగా ఉండే రైల్వే స్టేషన్లు, బస్టాండ్లు, ఏటీఎం కేంద్రాల వద్ద కాపు కాస్తారు. వారు చాలా తెలివిగా తమ వద్ద ఉన్న ఏటీఎం కార్డు పనిచేయడం లేదని లేదా ఫోన్లో ఇంటర్నెట్ సమస్య ఉందని నమ్మిస్తారు. మాకు అత్యవసరంగా నగదు కావాలి, మీకు యూపీఐ ద్వారా ట్రాన్స్ఫర్ చేస్తామని బ్రతిమలాడతారు. లేదంటే మా ఫ్రెండ్, ఫ్యామిలీ నెంబర్కు డబ్బు పంపాలి, కానీ తమ యూపీఐ పనిచేయడం లేదని మీకు క్యాష్ ఇస్తాం, మీరు ఫలానా నెంబర్కు యూపీఐ ద్వారా డబ్బు పంపాలంటూ చాలా స్వీట్గా రిక్వెస్ట్ చేస్తారు. అవసరమైతే కమిషన్ కూడా ఇస్తామని ఆశ చూపిస్తారు. చేతికి నగదు వస్తుంది కదా అని ఆశపడి లేదా సహాయం చేద్దామని భావించి ఎవరైనా వారి యూపీఐకి నగదు పంపితే ప్రమాదంలో పడ్డట్లే. ఎందుకంటే ఆ నేరగాళ్లు పంపిన నగదు లేదా మీ ఖాతాలోకి వచ్చిన సొమ్ము ఏదైనా సైబర్ క్రైమ్ ద్వారా సంపాదించినది అయి ఉంటుంది. పోలీసులు నేర విచారణలో భాగంగా ఆ నగదు ఎక్కడి నుండి ఎక్కడికి బదిలీ అయ్యిందో గమనిస్తూ మీ ఖాతాను కూడా నేరంతో సంబంధం ఉన్న ఖాతాగా గుర్తించి వెంటనే ఫ్రీజ్ చేస్తారు. ఒక సాఫ్ట్వేర్ ఉద్యోగి ఖాతాలో తెలియకుండానే 6,000 జమయ్యాయి. ఆ తర్వాత ఎవరో ఫోన్ చేసి పొరపాటున పంపానని ఒక లింక్ క్లిక్ చేసి తిరిగి పంపాలని కోరారు. ఆ లింక్ క్లిక్ చేయగానే సదరు ఉద్యోగి ఖాతాలోని 3.50 లక్షలు మాయమయ్యాయి. కమిషన్ ఆశతో అపరిచితుల నుండి నగదు తీసుకొని యూపీఐ చేసిన ఒక కిరాణా యజమాని ఖాతాను పోలీసులు తనిఖీ చేయగా అతను డ్రగ్స్ ముఠాకు సహకరిస్తున్నట్లు తేలింది. నగర పోలీస్ కమిషనర్ సివి ఆనంద్ ఈ తరహా మోసాల పట్ల ప్రజలను హెచ్చరించారు. అపరిచితులతో నగదు లావాదేవీలు జరిపేటప్పుడు అత్యంత జాగ్రత్తగా ఉండాలని సూచించారు. మీరు నగదు ఇవ్వాల్సిన వారు మరొకరి ఖాతా నుండి చెల్లిస్తామంటే అంగీకరించవద్దు. ఎల్లప్పుడూ నగదు లేదా లావాదేవీలను నేరుగా సంబంధిత వ్యక్తి ఖాతా నుండి మాత్రమే జరపాలి అని ఆయన స్పష్టం చేశారు.